పాత రాజరాజేశ్వరిపేట ఇళ్ల పట్టాల సమస్యకు పరిష్కారం ఎప్పుడు చూపిస్తారని స్థానిక ఎమ్మెల్యే సుజనా చౌదరి, ఎంపీ కేసీ శివనాథ్ చిన్నిని వైసీపీ గుంటూరు పార్లమెంట్ పరిశీలకులు పోదిన వెంకట మహేష్ ప్రశ్నించారు. శనివారం నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రైల్వే శాఖ పదే నోటీసులు ఇస్తున్న కూటమి నాయకులు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. 1000కి పైగా కుటుంబాలు, 4000 మందికి పైగా ప్రజలు 50 సంవత్సరాలుగా స్థిర నివాసం ఉంటున్నా ఎందుకు వీరికి శాశ్వత పరిష్కారం చూపించలేకపోతున్నారని ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తున్నామన్నారు. పాత రాజరాజేశ్వరిపేట పేద ప్రజలపై రైల్వే శాఖకు అంత కక్ష, ఇక్కడ ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు బ్లూ ప్రింట్ తయారైందా అని ప్రశ్నించారు. ఇక్కడ కొత్త రైల్వే లైన్ల నిర్మాణం లేకుండా ఎందుకు పాత రాజరాజపేట వాసులకు పదే నోటీసులు ఇస్తూ ఎందుకు భయభ్రాంతులకు గురి చేస్తున్నారో రైల్వే అధికారులు సమాధానం చెప్పాలన్నారు. రైల్వే శాఖ వారు ప్రత్యామ్నాయ స్థలం రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగి తీసుకోవచ్చు, తద్వారా మీ కొత్త ఆఫీసులు ఏమైనా నిర్మాణం చేసుకోవాలంటే ఆ ప్రాంతానికి వెళ్లాలన్నారు. గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నోటీసులు ఇస్తే ఆ రోజు కూడా నేను ప్రతిపక్షంలో ఉన్న బలంగా పాత రాజేశ్వరిపేట వాసులతో కలిసి పోరాటం చేసినట్లు మహేష్ చెప్పారు. ఆ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి కూడా రైల్వే వారికి ప్రత్యామ్నాయంగా స్థలం చూపిస్తే మాకు ఆ స్థలం సరిపోలేదని షాకులు చూపించి ఎందుకు ఆ సమస్యను సాగదీస్తున్నారని ప్రశ్నించారు. సోమవారం ఈ సమస్య మీద రైల్వే డిఆర్ఎంతో మాట్లాడతామన్నారు. స్థానిక ఎమ్మెల్యే సుజనా చౌదరి వచ్చి కేంద్ర ప్రజలకు సమస్యపై ఒక అరగంట సమయం కేటాయించలేకపోతున్నారా? మీకు ఓట్లు వేసిన పాపానికి పశ్చిమ నియోజకవర్గ ప్రజలు రోడ్ల మీద నిలబడాలంటూ ప్రశ్నించారు. గత సంవత్సరం కూడా ఎంపీ కేసీ శివనాథ్ చిన్ని వచ్చి ఈ సమస్యకు పరిష్కారం చూపిస్తామని మాట్లాడి వెళ్ళినా సమస్య మాత్రం పరిష్కరించలేదన్నారు. ఎమ్మెల్యేలు ఖచ్చితంగా వీరి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాలి, లేని పక్షంలో మా పోరాటం ఉధృతం చేస్తామని మహేష్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పాండు, జాఫర్, షాహీనా, ఖుర్షీదా, తమ్మారో, పాత రాజరాజపేట వాసులు తదితరులు పాల్గొన్నారు. పాత రాజరాజేశ్వరిపేట ఇళ్ల పట్టాల సమస్యకి పరిష్కారం ఎప్పుడు చూపిస్తారని సూటిగా స్థానిక ఎమ్మెల్యే సుజనా చౌదరి గారిని, ఎంపీ కేసీ చిన్ని గారిని డిమాండ్ చేస్తా ఉన్నాం. బుడమేరైనా సరే 30 రోజులకి శాంతించి కరుణించి ఈ ప్రాంత ప్రజల్ని ముంపు నుంచి బయటేసింది కానీ కూటమి ప్రజాప్రతినిధులు మాత్రం వీళ్ళ జీవితాల్ని ఇబ్బంది పెడతా ఉన్నా, రైల్వే శాఖ పదే నోటీసులు ఇస్తా ఉన్నా మీరు ఎందుకు స్పందించట్లేదు? బుడమేరు కన్నా రాజరాజేశ్వరి పేట మీద కాస్త కరుణుంది కానీ కూటమి పార్టీ ప్రజాప్రతినిధులకి ఎందుకు కరుణ లేదని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. 1000కి పైగా కుటుంబాలు, 4000 మందికి పైగా ప్రజలు, 50 సంవత్సరాలుగా స్థిర నివాసం, ఇప్పటికే 2 తరాలు ఇక్కడ నివాసం ఉంటున్నా సరే వాళ్ళకి ఎందుకు శాశ్వతంగా ఈ సమస్యకి పరిష్కారం చూపించలేకపోతా ఉన్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం. రైల్వే శాఖ అధికారులకు కూడా ఎందుకు పాత రాజరాజేశ్వరి పేట పేద ప్రజల మీద అంత కక్ష? ఇక్కడేమైనా కొత్త రైల్వే లైన్ వస్తుందా? ఇక్కడేమైనా అభివృద్ధి కార్యక్రమాలకి ఏమైనా బ్లూ ప్రింట్ తయారైందా? ఏమన్నా కేంద్రం నుంచి ఏమైనా కొత్త ప్రపోజల్స్ వచ్చాయా? మీరు సమాధానం చెప్పండి. ఎటువంటి కొత్త రైల్వే లైన్ ప్రపోజల్ లేకుండా పదే ఆర్ఆర్ పేట వాసుల మీద మీరు ఎందుకు నోటీసులు జారీ చేస్తా ఉన్నారు? ఎందుకు భయభ్రాంతులకు గురి చేస్తా ఉన్నారు? మీరు సమాధానం చెప్పాలి. కొత్త రైల్వే లైన్లు ఏం లేవు విజయవాడకి. ఇప్పటికే 2 శాటిలైట్ రైల్వే స్టేషన్స్ నిర్మాణం దాదాపుగా పూర్తయింది. ఒకటేమో ప్రసాదంపాడు దగ్గర, ఒకటేమో రాయనపాడు దగ్గర. మరి ఇంకా కొత్త రైల్వే లైన్స్ ఏమొస్తాయి చెప్పండి? విజయవాడ నగరంలో ఉండేటువంటి ఈ రైల్వే స్టేషన్ కి ఒత్తిడి తగ్గించాలనే కదా 2 శాటిలైట్ స్టేషన్స్ ని నిర్మాణం చేసి విజయవాడ నగరం బయట దాదాపుగా నిర్మాణం పూర్తి చేశారు. మరి ఈ స్థలం వల్ల మీకు వచ్చే ఉపయోగం లేనప్పుడు మీరు ప్రత్యామ్నాయ స్థలం రాష్ట్ర ప్రభుత్వం నుంచి తీసుకోవచ్చు. తద్వారా మీ కొత్త ఆఫీసులు ఏమన్నా నిర్మాణం చేసుకోవాలంటే ఆ ప్రాంతానికి వెళ్ళొచ్చు. విజయవాడ నగరం నడిబొడ్డు నుండేటువంటి సత్యనారాయణపురం రైల్వే స్టేషన్ స్థలం మొత్తాన్ని మీరు రాష్ట్ర ప్రభుత్వానికి అందించలేదా? ఆ రోజున విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ అజిత్ సింగ్ నగర్ లో స్థలం ఇస్తే మీరు తీసుకోలేదా? చెప్పండి. ఈ రోజు ఉన్నటువంటి BRTS రోడ్డు స్థలం రైల్వే శాఖనే కదా.
మీకు వేరే ప్రాంతంలో స్థలం ఇస్తే తీసుకున్నారు కదా, అలాగనే పాత రాజరాజేశ్వరి పేటకు సంబంధించినటువంటి ఈ రైల్వే స్థలాన్ని కూడా మీరు రాష్ట్ర ప్రభుత్వానికి అందించండి. రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నుంచి ప్రత్యామ్నాయ స్థలం తీసుకోండి. గతంలో కూడా పెద్ద ఎత్తున గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కూడా నోటీసులు జారీ చేస్తే పెద్ద ఎత్తున ఆందోళన చేశాం. ఆ రోజు కూడా నేను ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నా. ఈ ప్రాంత ప్రజలతో కలిసి పెద్ద ఎత్తున పోరాటం చేసినప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రత్యామ్నాయ స్థలం కేటాయిస్తామని చెప్పి రైల్వే శాఖ అధికారులకు చూపిస్తే మాకు స్థలం సరిపోలేదు, విలువ సరిపోలేదని ఇలాంటి సాకులు చూపించి ఈ సమస్యని ఎందుకు కొనసాగిస్తా ఉన్నారని మేమైతే సూటిగా రైల్వే అధికారులను డిఆర్ఎం గారిని కూడా ప్రశ్నిస్తాం. ఇప్పుడు కూడా చాలా ప్రాంతాలు రైల్వే లైన్స్ దగ్గరగా లేవా? కంసాల్పేట లేదా? నైజాం గేట్ లేదా? లోటస్ లో పెద్ద అపార్ట్మెంట్ల నిర్మాణం రైల్వే ట్రాక్స్ పక్కన లేవా? శేష్మాల్ దగ్గర ఉండేటువంటి 1 టౌన్ ప్రధాన రహదారి రైల్వే లైన్ పక్కన లేదా? చెప్పండి. ఇదే స్థలం కావాలన్నట్టు, ఇదేదో ప్రైమ్ లొకాలిటీలో ఉన్నట్టు కావాలని అసిస్టెంట్ డిఆర్ఎం గారు కింది స్థాయి అధికారులు ఎందుకు పదే పాత రాజరాజేశ్వరి ప్రాంత ప్రజల మీద కక్ష సాధింపుగా మీరు నోటీసులు జారీ చేస్తున్న సమాధానం చెప్పండి. మీరు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాయండి. విజయవాడ మున్సిపల్ కమిషనర్ గారికో కలెక్టర్ గారికో లేఖ రాయండి. వాళ్ళు ప్రత్యామ్నాయ స్థలం చూపిస్తామని చెప్తా ఉన్నా ఆ దిశగా రైల్వే అధికారులు కూడా ఎందుకు ప్రయత్నం చేయట్లేదని మేము మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. మీరు వెళ్ళండి. మేము ఈ సమస్యని సోమవారం నాడు ఖచ్చితంగా రైల్వే డిఆర్ఎం గారితో మాట్లాడి తీరుతాం. ప్రత్యామ్నాయ స్థలం తీసుకోవాలా? శాశ్వతంగా వీళ్ళు ఇక్కడే ఉంటారు. 2-3 తరాలుగా ఇక్కడే ఉన్నారు, ఇక్కడే ఉంటారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే ఫేస్ చేయడానికే సిద్ధంగా ఉన్నాం. మేము ఒకటే మాట మాట్లాడుతున్నాం. సరే, నేను ఎమ్మెల్యే కాలేకపోయా. నేను ఎమ్మెల్యే అయ్యుంటే ఈ సమస్య ఉండేది కాదు. నేనే పరిష్కారం చూపించను. ప్రజలకి అనేక అంశాల మీద అండగా నిలబడ్డాం. సరే, మాకు మోసం జరిగిందా, అన్యాయం జరిగిందా అవన్నీ కూడా పక్కన పెడదాం. సుజనా చౌదరి గారు మీరే అయినా సరే వచ్చి ఈ ప్రాంత ప్రజల కోసం ఒక్క అర్ధగంట సమయం కేటాయించలేకపోతా ఉన్నారా? మీకు ఓట్లేసిన పాపానికి పశ్చిమ నియోజకవర్గ ప్రజలు రోడ్ల మీద నిలబడాలా? మీరు కూడా స్పందించకుండా, ప్రజా సమస్యల మీద స్పందించకుండా, ప్రజల ఆర్తనాదాలు పెడుతున్నా సరే పట్టించుకోకుండా కూర్చుంటే సుజనా చౌదరి గారు ఎట్లా అని మిమ్మల్ని చోటుగా ప్రశ్నిస్తాం. గత సంవత్సరం కూడా కేశినేని చిన్ని గారు వచ్చారు. ఈ సమస్యకే పరిష్కారం చూపిస్తా అని చెప్పారు. ఎంపీ గారి స్థాయిలో మీరు ఈ సమస్యకి పరిష్కారం చూపించగలరు మీరు చిత్తశుద్ధిగా పనిచేస్తే. గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి ప్రపోజల్స్ ని మీరు ప్రజా సమస్య దృష్టితో మీరు చూడండి. మీరు ఏదైతే ప్రత్యామ్నాయ స్థలం కేటాయిస్తున్నారో ఆ స్థలాన్ని పరిశీలించండి. కలెక్టర్ గారికి, కమిషనర్ గారికి చెప్పండి. రైల్వే డిఆర్ఎం గారితో మాట్లాడితే చిన్ని గారు చిత్తశుద్ధితో ఎంపీ గారు పనిచేస్తే ఈ సమస్యకి పెద్ద టైం అక్కర్ల పరిష్కారం ఉత్తిదే వచ్చేస్తుంది. మీరు ఆర్టీసీ స్థలాన్ని లుల్లు మాల్ కి వ్యాపారం చేసుకోవడానికి ఇవ్వడంలో చూపించినటువంటి శ్రద్ధ, ఎయిర్పోర్ట్ దగ్గర అధికారులతో మాట్లాడుతూ చూపిస్తున్నటువంటి శ్రద్ధ, క్రికెట్ స్టేడియంలో చూపిస్తున్నటువంటి శ్రద్ధ మా పాత ఆర్ఆర్ పేట వాసుల మీద కూడా కేశినేని చిన్ని గారు చూపిస్తే ఈ సమస్య చాలా చిన్నదే, పరిష్కారం అయిపోతుందని కూడా చిన్ని గారిని అయితే విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఖచ్చితంగా మీరు ఈ సమస్య మీద దృష్టి సారించాలి, శాశ్వత పరిష్కారం చూపించాలి. లేకపోతే గనక ఈ ఆందోళనని ఏ విధంగా తీవ్రతరం చేయాలో మాకు ఈసారి తెలుసు, బలంగా చేస్తాం. అట్లాగే ఈ సమస్యకే అవసరమైతే న్యాయస్థానాల్లో కూడా పోరాటం చేస్తాం. రాబోయే రోజుల్లో పోరాటాన్ని స్థానిక ప్రజలతో, సంఘ అసోసియేషన్తో కూడా సంప్రదించి బయటికి తీసుకుపోతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. గతంలో కూడా నేను అనేక సందర్భాల్లో పాత రాజరాజేశ్వరి పేట వాసులతో కలిసి పోరాటం చేశాను.
ఇప్పుడు కూడా స్థానిక మా ప్రజలతో కలిసి ఈ సమస్యని పరిష్కరించే దిశగా ముందుకు తీసుకెళ్తా. అదేవిధంగా చిన్ని గారికి కూడా మరొకసారి తెలియజేస్తా ఉన్నా, మీరు సమస్య మీద దృష్టి సారించాలి. చెయ్యకపోతే కనుక బలమైనటువంటి పోరాటం చేస్తామని కూడా హెచ్చరిస్తాం. Like, subscribe and press the bell icon for new updates.